ఇక ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? ఫోర్త్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇదే. ఈ నెల 14లోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని అంటోంది ఎన్నికల సంఘం. ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించకపోతే జూలై 21న వచ్చే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ఉండకపోవచ్చని హెచ్చరిస్తోంది. ఇంకా ఫామ్ అందని ఓటర్లు వెంటనే BLOని సంప్రదించాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫామ్ సమర్పించిన తరువాత రసీదు తప్పనిసరిగా భద్రపరుచుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో 99.67% ఓటర్లకి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ పూర్తయింది. ఆ కారణంగా ఓటర్లను తొలగించే ప్రసక్తే లేదని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే గడువులోగా ప్రక్రియ మొత్తం పూర్తవుతుందా అని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గడువు ముగుస్తున్న వేళ అన్ని వైపులా టెన్షన్ మొదలైంది. అర్హులైన వారి ఒక్క ఓటు కూడా లిస్టు నుంచి తొలగించవద్దని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అర్హుల ఓట్లు ఒక్కటి పోయినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఆ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. అక్రమాలు జరిగితే న్యాయ పోరాటం చేస్తామన్నారు. కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు ఉండాల్సిందే. అర్హత లేనటువంటి దొంగ ఓటు ఒక్కడు కూడా ఉండడానికి లేదు. ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా ఎవరైనా సరే పదే చెప్పాం, మరలా కూడా ఈరోజు చెప్తున్నాం. ఆ ప్రక్రియకు భంగం వాటిల్లినట్టుగా మీరు వ్యవహరిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు ముట్టుకొని కూర్చోదు. దాని మీద పోరాటానికి సిద్ధమవుతాం. న్యాయ పోరాటానికి సిద్ధపడతాం, వీధి పోరాటానికి సిద్ధపడతాం. మిమ్మల్ని ముట్టడిస్తాం. కలెక్టరేట్లో ముట్టడిచి మా ఓటు ఎందుకు తీసేశారని చెప్పని మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, అర్జిస్తున్నాం. మీరు తగు చర్యలు తీసుకుని అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు ఇచ్చేటువంటి విధంగా దొంగ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఎస్ఐఆర్ ప్రక్రియ ఏపీలో ఏ విధంగా కొనసాగుతోంది? కానీ పార్టీల్లో, ప్రజల్లోనూ కొంత టెన్షన్ అయితే కనిపిస్తోంది. ఆల్మోస్ట్ దాదాపుగా 99% పంపిణీ చేశారు ఎన్యూమరేషన్ ఫామ్స్ అంటున్నారు. జనాలు కూడా ఫిల్ చేసి అందించేశారా? ఏం జరుగుతోంది? ఎన్నికల అధికారులు చెప్తున్న లెక్కలకి గ్రౌండ్ రియాలిటీకి మధ్య చాలా తేడా కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ ఏం చెప్తోందంటే ఇప్పటివరకు 99.9% ఎన్యూమరేషన్ ఫామ్స్ని అందించే ప్రక్రియ పూర్తయింది. అందులో 69% మళ్ళీ తిరిగి కూడా తీసుకున్నాం. వాటికి డిజిటలైజేషన్ కూడా పూర్తయిందని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. కానీ గ్రౌండ్లో అయితే అట్లాంటి పరిస్థితి లేదు. గ్రౌండ్లో చాలామంది ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫామ్సే మాకు అందలేదని చెప్తున్నారు. చాలా సమస్యలు అయితే గ్రౌండ్లో కనిపిస్తున్నాయి. ఒకటి, ఎన్యూమరేషన్ ఫామ్స్ అందకపోవడం. 2, అందినా కూడా వాటికి సంబంధించి ఎలా ఫిలప్ చేయాలో తెలియకపోవడం. 3, 2002 ఎస్ఐఆర్కి దీంతో లింక్ చేయడంతో అప్పటి ఎన్యూమరేషన్ డీటెయిల్స్ వీళ్ళు అడుగుతున్నారు. సో అవి లేకపోవడంతో మళ్ళీ BLOలకు కూడా కొంత క్లారిటీ లేదు. BLO కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళని అక్కడి నుంచి పూర్తిగా పక్కకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వివరాలను కూడా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో వీటన్నిటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒకసారి మళ్ళీ ఎన్నికల కమిషన్ BLOలో కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా ఒకసారి గుర్తించింది. అయితే ఇన్ని ఇబ్బందుల మధ్య ఈ నెల 14వ తేదీకి ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిపోతున్న నేపథ్యంలో ఇంకా చాలామంది వాటిని పూర్తి చేయాల్సిన అవసరం, అట్లాంటి అత్యావశ్యకత కనిపిస్తోంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అన్ని హక్కుల కంటే చాలా కీలకమైన హక్కు అది, ఆ ఓటు హక్కు. సో ఆ బాధ్యత అందరికీ బాధ్యత కూడా. ఆ బాధ్యతను మరోసారి గుర్తు చేసే ప్రక్రియ కాబట్టి పబ్లిక్ కూడా అవేర్ కావాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ఇట్లాంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఎన్నికల సమయంలో ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంటుంది. అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఇళ్లకి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్లి మరి ఆ ఫామ్స్ని ఫిలప్ చేసి ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. కానీ అంత పెద్ద ఎత్తున లేకపోవడం, ఎన్నికలు కూడా దగ్గరగా లేకపోవడంతో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున దాని పట్ల పెద్ద స్పందన కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు చేయకపోతే ఏం కాదులన్న భావం కలుగుతుంది. ఎందుకంటే ఎస్ఐఆర్ అన్నది ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రక్రియ కాబట్టి చాలామందికి దాని ప్రాధాన్యత తెలియట్లేదు. ఇప్పుడు ఎన్నికల ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ ఓటు కంటిన్యూ చేసుకుంటేనే 2029లో కావచ్చు, లేకపోతే రాబోయే ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉంటుంది. సో దాన్ని అవగాహన కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కూడా అన్నీ ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళే ప్రక్రియ చేస్తున్నాయి. సో ఇంకా కేవలం మరి 5 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో గడువు ఉంది. ఈ లోపల ఎట్లా ఉంది, ఎట్లా చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకా అవసరమైతే గడువు పెంచే అవకాశాన్ని, అట్లాంటి ఆలోచన కూడా ప్రస్తుతం ఎన్నికల కమిషన్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థాంక్యూ ఫర్ జాయినింగ్.